అప్పిచ్చినా, అనుకోని వాడు అప్పిచ్చినా నా మనస్సు కూడా ఇలాగే భరతనాట్యం చేస్తూనే ఉంటుంది. ఈ వెన్నెల ఎంత చల్లగా ఉంది. అవును మరి, పాత బాకీల మాట ఎత్తకుండా మళ్ళీ మళ్ళీ అప్పులిచ్చే వాడి మనస్సులా చల్లగా గోల్డ్ స్పాట్ లా ఉంది. అబ్బా, ఈ వెన్నెల్లోనే ఎలా ఉన్నాను? నువ్వా చందనపు బొమ్మలా ఉన్నావు. ఆ కళ్ళే కళ్ళు. అడగండి, ఆలస్యం చేయకండి. ఎంత కావాలి, ఏం కావాలి అని అడిగే 2 జేబుల చొక్కాలా ఉన్నావు. అబ్బా, ఎప్పుడు అప్పులు గొడవేనా? తప్పే ఉంది, అప్పులు చేసి పెద్దవాళ్ళంతా బతుకుతున్నారు. చూడు, చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుతురు అప్పుగా తీసుకుంటున్నాడు. సూర్యుడు సముద్రం దగ్గర నుంచి నీరు అప్పుగా తీసుకుని మళ్లీ వర్షంగా భూదేవి తప్పిస్తున్నాడు. భూదేవి నదుల ద్వారా ఈ అప్పుల్ని అప్పులంటే సంస్కృతంలో ఏమిటో తెలుసా? నీరు అని మా సీతారాముడు చెప్పాడు. అబ్బా రామచంద్ర, బోరుగా ఉందా? సరే, పాయింట్కి వచ్చాను. కానీ నా మనసులోని మాట అడుగుదామని వచ్చాను. అడగను? అడుగు. రాని, రా. మొన్న నేను చూసిన దగ్గర నుంచి నా మనసులో ఏదో ఒక ఆశ, ఏదో కోరిక బయటకు వచ్చేస్తున్నాయి. ధైర్యం చాలక లోపలికి నొక్కేసుకున్నాను. అడుగురా, ఏం కావాలి? అడుగు. నన్ను అపార్థం చేసుకో కదా. ప్లీజ్ అడుగురా, ఏం కావాలన్నా ఇస్తాను. ఏం కావాలని ఇస్తావా? ఒక్క 5 ఉంటే అప్పిస్తావా? అంటే 5. మొన్న 5 ఇచ్చావు. ఈ 5 5 10. భద్రాచలం వెళ్ళగానే పువ్వుల్లో పెట్టి నీ 10 రూపాయలు నీకు ఇచ్చేస్తాను. రాణి, రాణి, ఏమిటి బాధపడుతున్నావా? ఈ బాధలో బెంగళూరు నా ఒంటికి పడదు. ఈ జన్మలో నేను ఓన్ తెచ్చుకోలేను, తీర్స్తాను కూడా. అవును, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. అప్పుడు భార్యాభర్తలు అయిపోతావు. పాత బాకీలు ఉండవు, కొత్త బాకీలు ఉండవు. నీకు మాత్రం నేను భద్రాచలంలో పూలు మాత్రం బాకీ ఉంటాను. నిజంగా నేనంటే ఇష్టమా? అయ్యో, ఈ వర్క్ చెప్తామనే వచ్చాను. ఈ బాకీలు అప్పుడు గొడవలో మర్చిపోయాను. ఐ లవ్ యూ. రావు కాదు, వస్తాను. ఇక్కడ అక్కడ అక్కడ రాణి, రావ్ రాణి, రావ్ రాణి, రావ్. రాణి, రాణి. ఏ రాణి, ఓ జర్బాకి ఎవరు కట్టు, నీళ్ళ కారంగా ఉండాలి. ఏంటి పెద్ద కట్టుకున్న పెళ్ళాన్ని బెదిరించినట్టు బెదిరిస్తున్నావు? అందరి మీ బంద దవడ వాచిపోగలదు. ఏమన్నా? అదే, సున్నం ఎక్కువ రాస్తే దవడ వాచిపోతుంది అంటున్నాను, అంతే. గోదావరి గట్టుంది, గట్టు మీద కొట్టుంది, కొట్టులో నా పిట్టుంది, పిట్ట మనసులో ఏముందో. పళ్ళు రాలిపోగలవు. ఏమన్నా? తెల మీద చెయ్యి వేస్తే అరటి పళ్ళు రాలిపోతాయి అన్నాను. ఆహా, అంత కొవ్వెక్కిందనమాట. నీ మేనత్తో చెప్పి నీ పళ్ళు రాలు కొట్టించేస్తాను. చెప్పుకో బాబే. పోతాను బే. సమస్య మీరు రాక తప్పుతుందా చెప్పండి. మీ చేతితో టిఫిన్ తినకపోతే నేను అసలు ఉండలేను. మీరు రానియండి, అలా గొడవ పెడుతుంది. దాని మొహం సరే కానీ 10 మందిలో తినే కర్మ నీకేం పట్టింది? నా గదో నేను తీసుకొస్తా. ఇంకా నిలబడిపోయావే, కూర్చో. సిగ్గేస్తుందా? చూడు, నువ్వు ఎప్పుడు వచ్చినా ఈ గదిలోకే రావాలి. ఈ గది నీది, ఈ మంట నీది. చూడు, నీకు ఏం కావాలన్నా నన్ను అడగాలి, మాట పడకూడదు. ఇక్కడ పెట్టండి. ఆగు. ఏమిటా తొందర? వెన్నపూస రాయనివరా వెర్రి నాగన్న. వెన్నపూస తింటే వెన్నుకు బలం వస్తుంది. మెనువు తింటే ఏనుగులాగా తయారవుతావు. బాగా తింటే కండబడుతుంది. అప్పుడు ఏమైనా చెయ్యొచ్చు. నిజమే, 2-3 రోజులకే ఎప్పుడు పొంగిపోయి చుట్టెత్తి కొడుతుంటే అందరి మీ బందరు వర్క్షాప్ అంతా అదిరిపోతుంది. అట్టా అదరగొట్టాలంటే ఇంకా బాగా తినాలి. ఏమిటో అలా చూస్తున్నావు? ఏం లేదండి, మిమ్మల్ని చూస్తుంటే బెంజికారులా నిండుగా అందంగా ఉన్నారు. అమ్మతోడి నాకోసం వచ్చావా? నేనంటే నీకు ఇష్టమా? లేకపోతే రాణి కోసం వచ్చానుకుంటున్నారా? అందులో పొడుచుపిల్లలు అంటే నాకు అసలు ఇష్టం లేదు. మనుషుల్లోనే కాదండి, నా కారులో కూడా ఓల్డ్ మోడల్ ఇష్టం. ఏ డాజ్ అయితే అందరి మీద బందర్ ఎక్కినట్టు ఉండదు, తోలినట్టు ఉండదండి. దూది పొరుపు మీద పడుకున్నట్టుగా ఉంటుంది. అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. అంటే అంటే చెట్లకి
వయసు పెరిగి కొద్దీ చాలా ఎక్కుతుందంటారు చూడండి మీకు మళ్ళీ అమ్మ తాతయ్య, నేనేమో అనుకున్నాను. ఆహా తెచ్చబొచ్చింది అది కాదు కామాక్షం గారు. రే కామాక్షమ్మ గారు కామాక్షమ్మ గారు అని పిలుస్తానేమిటి? చక్కగా కాముడు అని పిలవరా? ఆయన కూడా అలానే పిలిచేవారు. చూడండి కాముడు గారు, చిచ్చి కాముడు జీతాలు రాలేదు, 100 రూపాయలంటే అప్పిస్తే మళ్ళీ ఇచ్చేస్తాను. మళ్ళీ తిరిగి ఇచ్చేయాలట పిచ్చుకోండి. గజలక్ష్మి, గజలక్ష్మి, ఇదేనా మీ ఇల్లు? అదేనా మీ ఇల్లు? అవును. కాలేజీ సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి నీకోసం నేను పడి వస్తున్నా. బిఏ చదువుకున్నా సరే ఏమాత్రం సిగ్గు లేకుండా పిడకలు ఇలా గోడ పుడుతున్నావు చూడు, నిన్ను అభినందించక తప్పదు. నువ్వు మాత్రం బియ్యి చదువుతూ సిగ్గు లేకుండా చీపురు పట్టుకుని వీధిలో ఊడుస్తుంటే నిన్ను కంగ్రాట్ చేయాలిగా. గజలక్ష్మి, ఇలా మనిద్దరి చేతిలో కలిసి సంఘంలో చెత్తంతా ఏరి తేడలో కలిపి గోడలకు పిడకల్లా వేయదు. అప్పుడు ప్రతి పిడక మన ప్రేమ కథే చెప్తుంది. గజలక్ష్మి, గజలక్ష్మి, నాన్న గజలక్ష్మి, గజం భుజం భుజమా రౌడీ గజం నీకు తెలుసా? గజం మాత్రమే కాదురా, వాళ్ళమ్మ గజం నర కూడా నాకు బాగా తెలుసు. దాని దయ వల్లనే 1/2 గజం తగ్గాను. ఏముందని తగ్గడానికి? ఇంకో గజం తగ్గినా కూడా పర్వాలేదు. అసలు ఎందుకు వచ్చావు? అదే గజం ప్రేమించాను. ఏ? నేను ప్రేమిస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బాధపడకుండా నువ్వు ప్రేమిస్తున్నావు సరే, అది నిన్ను ప్రేమిస్తుందా? అంతేగా మరి. ఎలాగైనా సరే వాళ్ళ నాన్న కళ్ళల్లో కారం కొట్టి, కారమా? కారం కాకపోతే పిడికిడి మట్టి కొట్టి కళ్ళల్లో అక్కడే కొట్టాలి. ఏ బడిలోనో గుడిలోనో ఎక్కడైనా కలుసుకుని నా ఒడిలో పుడుకుని చెయ్యి, నీకు పావలా ఇస్తాను. పావలా? ఏరా ఏ నీ మొహం చూస్తే 30 పావలాకి 3 హత్యలు చేసేటట్టున్నావు. నేను పావలా ఇస్తాను. లేదన్నావుగా. లేదు. పావలా చాలు. చిన్నవాడివైనా ఎంత పెద్ద మాట చెప్పు. అమ్మాయి ఏమిటి నాన్న? గజం నీ కూతురా? ఎవరు కూతురైనా సరే వదలవా? వదలను. నా గజలక్ష్మి బురదలో తామర పువ్వు. అంటే నేను బురదా? నా భార్య బురదా? ఏడవండా అమ్మాయి, పోయి చాంతాడు పట్టరా. ఎందుకు నాన్న? సరే కోలు పట్టరా. అందుగా పట్రా. అదో స్టూడెంట్తో పెట్టుకుంటున్నావు. నేను స్టూడెంట్ ఒకప్పుడు. ఇచ్చి నీ మీద నమ్మకం లేదు నాకు. ఏరా సర్టిఫికేట్ కావాలా? చూపిస్తానురా. ఏమైందిరా? అసలు ఏం జరిగింది? ఎవరో కొడుతున్నారా? లేడీసా పోలీసా? ఎవరో పిలకవాడరా? నడిచిందని కూతుర్ని ప్రేమించడమేనా? కాళ్ళ మీద పడతావు ముసలి. ముసలినే, కానీ ఆ ముసలి కూడా ఒకప్పుడు నీలాంటి యువకుడేనని, యువకుల ప్రేమ కలాపాలు అతనికి తెలుసని మర్చిపోయావా? ఏది? ఎవరిది? వదిలేయాలి. వాడెవడైతే నాకే ముందు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. ఊరుకో నాన్న, పాపం కాళ్ళు చేతులు కట్టేస్తే ఎలా క్షమాపణ అడుగుతాడు? గజం, నువ్వు చెప్పిందే నిజం. ఒరే సుబ్బయ్య, ఇతను వదిలేయ్. పెద్దవారు ఓ మాటలా అర్థెక్కుతారా? ఎందుకు? ఏమీ లేదు. మీలాంటి పెద్దవారు కింద నిలబడి కదా, నాలాంటి చిన్నవాళ్ళు క్షమించు అని అడగకూడదు. అందుకు ఓహో. వెనక్కి తిరుగుతారా? ఎందుకు? క్షమాపణ అడగడానికి. ఓ అడుగు. శిఖరం పగిలిపోయింది. నేనే. ఏంటి? ఊరుకో నాన్న, స్టూడెంట్స్ ఎందుకు పెట్టుకున్నావు? పెట్టుకుని నువ్వేనా?